ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। बाप दादा के బాప్ దాదా యొక్క अव्यक्त मुरली के అవ్యక్త మురళి యొక్క मनन चिंतन क्लास में మనన చింతన క్లాస్లో आए हुए ఈ మనన చింతన క్లాస్కి విచ్చేసినటువంటి बाप दादा के బాప్ దాదా యొక్క अति प्यारे అతి ప్రియులైన स्नेही అతి ప్రియమైన స్నేహి दिल तक नशीन बच्चों को ఆ హృదయ హృదయ సింహాసనం మీద ఉన్న పిల్లలకు बाप दादा की तरफ से स्वागत है, स्वागत है, स्वागत है। బాప్ దాదా తరపు నుంచి స్వాగతము స్వాగతము స్వాగతము। ये जो मुरली है ఈ మురళి ఏదైతే ఉందో 18 जनवरी 2002 का मुरली है। అది జనవరి 18, 2002 యొక్క మురళి। स्पेशल 18 जनवरी స్పెషల్గా జనవరి 18 ब्रह्मा बाबा का संपूर्ण होने का स्मृति दिन है। బ్రహ్మ బాబా సంపూర్ణమైన స్మృతి దినము ఆ రోజు। बाबा ने अपने स्थूल शरीर को त्याग करते हुए బాబా బ్రహ్మ బాబా ఆయన స్థూల శరీరాన్ని త్యాగం చేస్తూ सूक्ष्म शरीर द्वारा సూక్ష్మ శరీరం ద్వారా 24/7 24 గంటలు 7 రోజులు फुल टाइम ईश्वरीय सेवा में अपने को समर्पित किया हुआ दिन है। మొత్తం ఫుల్ సంపూర్ణంగా ఆయన ఫుల్ టైము సంపూర్ణం చేసిన సేవ గురించి సంపూర్ణం చేసిన టైప్ సమయం అది। ऐसे ही అలాగే हम बच्चे भी మనం పిల్లలందరం కూడా अपने मन बुद्धि को भी మన మనస్సుని బుద్ధిని కూడా बाप दादा को समर्पित करते हुए బాప్ దాదాకి సమర్పణ చేసి समर्थ बनने का दिन है। సమర్థంగా తయారయ్యే రోజు। सम अर्थ సమ అర్ధ అంటే क्या है? ఏంటి అంటే सम माना जिसके साथ आप सेवा करना चाहते हो సమం అంటే ఎవరితో కలిసి మీరు సేవ చేద్దామని అనుకుంటున్నారో उनके सम आपको भी रहना है ना। వాళ్ళతో సమానంగా మీరు కూడా ఉండాలి కదా। लौकिक में भी లౌకికంలో కూడా बेटे और पिता का जो रिलेशन में पिताजी बड़े होते हैं, बेटा छोटा होता है। తండ్రి కొడుకుల సంబంధంలో తండ్రి పెద్దవాళ్ళుగా ఉంటారు, పిల్లవాడు చిన్నవాళ్ళు। टीचर और स्टूडेंट में टीचर बड़े होते हैं, स्टूडेंट छोटा रहता है। టీచరు స్టూడెంట్ ఉన్న సంబంధంలో టీచర్ ఏమో పెద్దవాళ్ళు, స్టూడెంట్ ఏమో చిన్నవాళ్ళు। लेकिन फ्रेंडशिप में दो जो फ्रेंड रहते हैं वो समान रहते हैं। అయితే ఫ్రెండ్షిప్ లో మాత్రం ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సమానంగా ఉంటారు। लेकिन కానీ जो भी फ्रेंड होते हैं उनका संस्कार मिलन होना पड़ता है। ఎవరైతే ఇద్దరు స్నేహంగా ఉంటారో వాళ్ళిద్దరి సంస్కారాలు కలవాలి। जैसे ब्रह्मा बाबा ने ఎలా అయితే బ్రహ్మ బాబా अपने हद के शरीर को त्याग करके ఆయన హద్దు యొక్క శరీరాన్ని త్యాగం చేసి बेहद की सेवा के लिए అనంతంగా సేవ చేయడానికి देश और विदेश की सेवा के लिए దేశంలోనూ మరియు విదేశాల్లోనూ కూడా సేవ చేయడానికి 1969 में 1969లో अपने को शिव बाबा के आगे समर्पण किया। ఆయన శివబాబా ముందు సమర్పణ చేసేసారు। आज 2024 में ఈ రోజు 2024లో हम बच्चे कैसे बाप समान स्नेही बनना है। మన పిల్లలందరూ కూడా ఎలాగ తండ్రితో సమానంగా స్నేహిలుగా తయారవ్వాలి। समय के अनुसार, సమయం అనుసారంగా, जरूरत के अनुसार అవసరం అనుసారంగా हमको कैसे सेवा में समान बनना है। మనము ఎలాగ సేవలో సమానంగా తయారవ్వాలి। आज ఈ రోజు समर्थ बाप, సమర్థులైన తండ్రి, किसमें बाप समर्थ है? తండ్రి ఎందులో సమర్థులు? पावन बनाने में समर्थ है, పావనంగా చెయ్యడంలో సమర్థులు, विश्व परिवर्तन करने में समर्थ है, విశ్వ పరివర్తన చెయ్యడంలో సమర్థులు, सारे विश्व में जो भी समस्याएं हैं उसको समाधान देने में समर्थ है।
మొత్తం విశ్వం అంతటిలోనూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ సమాధానం ఇవ్వడంలో సమర్థులు. वो सारी शक्तियां सिर्फ बाप के पास में हैं। ఆ శక్తులన్నీ ఓన్లీ తండ్రి దగ్గర మాత్రమే ఉన్నాయి. लेकिन కానీ उनका शक्ति सारी दुनिया में चाहिए भी। ఆ శక్తి అంతా మొత్తం ప్రపంచంలో అంతా కావాలి. देने का मन भी शिव बाबा को है। ఆ శక్తుల్ని ఇచ్చేటటువంటి మనసు కూడా శివబాబాకి ఉంది. ब्रह्मा बाबा भी रेडी है। బ్రహ్మ బాబా కూడా రెడీగా ఉన్నారు. ये सभी करने के लिए स्थूल शरीर रूपी साधन का जरूरत है। అయితే ఇవన్నీ చేయడానికి స్థూల రూపంలో శరీరం కావాలి. ऐसे అలాగే समर्थ शिव बाबा సమర్థుడైన శివబాబా समर्थ ब्रह्मा बाबा के साथ సమర్థులైన బ్రహ్మ బాబాతో కలిసి समर्थ बच्चों के साथ సమర్థులైన పిల్లలతో मिलन मनाने के लिए आए हैं। మిలనం జరుపుకోవడానికి వచ్చారు. तो वर्तमान समय में क्या समर्थता चाहिए? అయితే మనకి వర్తమాన సమయంలో ఎలాంటి సమర్థత కావాలి? जब बाबा साकार में थे, బాబా సాకారంలో ఉన్నప్పుడు सिर्फ इंडिया में बाबा का ज्ञान था और सेवा केंद्र थे। బాబా సాకారంలో ఉన్నప్పుడు ఓన్లీ ఇండియాలోనే సేవ ఉండేది. उसके बाद जब बाबा अव्यक्त हुए, దాని తర్వాత బాబా అవ్యక్తమైన తర్వాత देश और विदेश में भी बाबा का ज्ञान जाकर पहुंच गया। దేశ విదేశాల్లో కూడా బాబా యొక్క జ్ఞానం వెళ్ళి చేరుకుంది. अभी क्या चाहिए? ఇప్పుడు ఏం కావాలి? अभी ज्ञान नहीं चाहिए, ఇప్పుడు జ్ఞానం కాదు కావలసింది, सुख शांति का अंजलि चाहिए, एक ड्रॉप चाहिए। సుఖము శాంతుల యొక్క దోసిలి కొంచెం ఒక చిన్న చుక్క కావాలి. सारी आत्माओं को అందరి ఆత్మలకు जो सच्चे सुख के लिए ढूंढ रहे हैं, ఎవరైతే సత్యమైన సుఖం గురించి వెతుకుతున్నారు, जिसका सारा बैटरी डिस्चार्ज हो गया है ఎవరిదైతే మొత్తం బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయిపోయిందో, और जो मुक्ति जीवन मुक्ति के लिए ऐसे रो रहे हैं, ఎవరైతే ముక్తి గురించి లేకపోతే జీవన ముక్తి గురించి దుఃఖిస్తున్నారో उन आत्माओं को ఆ ఆత్మలందరికీ भगवान భగవంతుడు ब्रह्मा बाबा के साथ, బ్రహ్మ బాబాతో కలిసి ब्रह्म कुमार कुमारियों के साथ బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలతో కలిసి बेहद के रूप में అనంతమైన రూపంలో ईश्वरीय सेवा देना चाहते हैं। ఈశ్వరీయ సేవ ఇద్దామని అనుకుంటున్నారు. इस कर्म में ఈ కర్మలో बाप दादा का क्या पार्ट है, बच्चों का क्या पार्ट है? ఈ కర్మ చెయ్యటంలో బాప్దాదాది పాత్ర ఏంటి, పిల్లల యొక్క పాత్ర ఏంటి? वो पार्ट करने के लिए समर्थ सिर्फ शिव बाबा ही है। అయితే ఇదంతా చెయ్యాలి అంటే ఇక్కడ శివబాబాయే సమర్థులు. करना शिव बाबा को ही है, చెయ్యడం కూడా శివబాబానే చెయ్యాలి. लेकिन हम बच्चे सिर्फ साधन हैं। కానీ మన పిల్లలందరూ ఓన్లీ సాధనాలు మాత్రమే. उसके लिए, దాని గురించి उस विधि से सेवा करने के लिए ఆ విధితో సేవ చెయ్యడానికి अपने मन बुद्धि को మీ మనసు బుద్ధిని स्मृति स्वरूप स्थिति में रखना। స్మృతి స్వరూప రూపంలో ఉంచాలి. स्मृति माना क्या है? స్మృతి అంటే ఏంటి? अटेंशन। అటెన్షన్. बाबा బాబా मेरे मन बुद्धि द्वारा నా మనస్సు బుద్ధి ద్వారా अपने शक्तियों को, మీ శక్తులను, बाबा की शक्तियों को, బాబా యొక్క శక్తులను सारे विश्व की सभी आत्माओं को మొత్తం విశ్వంలో అన్ని ఆత్మలకు बाबा दे रहा है। బాబా ఇస్తున్నారు. लेकिन కానీ इसके लिए దాని గురించి रिलेशन भी समर्थ होना चाहिए ना, इक्वल होना चाहिए ना। ఇక్కడ సంబంధం అంటే రిలేషన్ కూడా ఈక్వల్ గా సమానంగా ఉండాలి కదా. तो इक्वल रिलेशन है स्नेह। అయితే ఇక్కడ ఈక్వల్ రిలేషన్ ఏంటి? స్నేహం మాత్రమే. हम बच्चे क्या करते हैं? పిల్లలు ఏం చేస్తారు? जो भी हम सेवा करते हैं उसका एक्सपेक्टेशन रखते हैं। ఏమి సేవ చేసినా దానికి ఎక్స్పెక్టేషన్ ఉంచుతారు పిల్లలందరూ. बाप दादा क्या करते हैं? బాప్ దాదా ఏం చేస్తారు? दुनिया से कुछ लेने का उनको संकल्प भी नहीं रहता है, इच्छा भी नहीं रहता है। అయితే ప్రపంచం నుంచి శివబాబాకి బాప్ దాదాకి ప్రపంచం నుంచి ఏమి తీసుకోవాలన్న కోరిక కూడా ఉండదు. हाँ, संकल्प भी नहीं रहता है।
సంకల్పం కూడా ఉండదు. लेकिन देने का संकल्प रहता है। కానీ ఎల్లప్పుడూ వాళ్ళకి ఇచ్చేటటువంటి సంకల్పమే ఉంటుంది. जब स्टार्टिंग में बाबा ने हमको ज्ञान दिया, స్టార్టింగ్‌లో మనకి బాబా ఎప్పుడైతే జ్ఞానం ఇచ్చారో, पालना भी दी, పాలన కూడా ఇచ్చారు అప్పుడు. उस समय बाप दादा का पाठ था ज्ञान देना। ఆ సమయంలో బాబ్దాదా యొక్క పాత్ర ఏమిటి? జ్ఞానం ఇవ్వడం మాత్రమే. ज्ञान देकर बच्चों को जन्म दिया। జ్ఞానం ఇచ్చి పిల్లలకి జన్మనిచ్చారు. अभी क्या पाठ है? ఇప్పుడు ఏంటి పార్ట్ వాళ్ళది? जिनको ज्ञान दिया है, ఎవరికైతే జ్ఞానం ఇచ్చారో, जिनको लेसन सिखाया है, ఎవరికైతే పాఠాలను నేర్పించారో, पालना दी है, పాలన ఇచ్చారో, बड़ा बनाया है, వాళ్ళని పెంచి పెద్ద చేశారో, उन आत्माओं द्वारा ఆ ఆత్మల ద్వారా सारे इस दुनिया का समस्या का समाधान करने का पाठ है। మొత్తం ప్రపంచంలో సమస్యలకి సమాధానం చెప్పే పాత్ర. इसीलिए అందువల్ల अपने मन बुद्धि को మీ మనస్సుని, బుద్ధిని संपूर्ण रूप में సంపూర్ణ రూపంలో, समर्थ स्वरूप बनते हुए సమర్థ స్వరూపంలోకి తయారు చేస్తూ भगवान को समर्पण करना। భగవంతుడికి సమర్పణ చెయ్యండి. उस स्वरूप में ఆ స్వరూపంలో सिर्फ बाप दादा रहना चाहिए। అక్కడ ఓన్లీ బాబ్దాదాయే ఉండాలి. आपका अपना मन संकल्प उनके कर्म के बीच में नहीं आना चाहिए। ఆ కర్మల మధ్యలో మీ మనస్సు, మీరు అన్నది రాకూడదు. आप फ्रेंड बनकर మీరు స్నేహితుడిగా తయారయ్యి बाप को अधिकार से कह सकते हो, बाबा इस मन को ले लो और अपना काम कर लो। అప్పుడు తండ్రికి మీరు చాలా అధికారంతో చెప్పవచ్చు, బాబా ఈ మనస్సుని తీసుకోండి అని చెప్పి. तो ऐसे बाप दादा ने అలా బాబ్దాదా बच्चों को పిల్లలకు स्नेह का वरदान दे रहे हैं। స్నేహం యొక్క వరదానాన్ని ఇస్తున్నారు. डरने का बात नहीं, ఇక్కడ మీరు భయపడాల్సిన విషయం ఏమీ లేదు. मांगने का नहीं, మీరు అడగాల్సిన అవసరం లేదు. गायन करने का भी नहीं, ఓడాల్సిన అవసరం లేదు. अधिकार से सेवा के लिए निमित्त बनना। మీరు అధికారంతో ఈ సేవకి నిమిత్తంగా తయారవ్వండి. लेकिन కానీ बच्चे क्या कर रहे हैं? పిల్లలు ఏం చేస్తున్నారు? बाप दादा को यूज करते हुए బాబ్దాదాన్ని ఉపయోగించుకుంటూ अपने समस्या को समाधान करने में ही बिजी हो गए। వాళ్ళ సమస్యల్ని సమాధానం తీసుకోవడంలోనే బిజీ అయిపోయారు పిల్లలందరూ. आप ऐसे रहेंगे तो विश्व की बाकी आत्माओं का समस्या का समाधान कौन करेगा? మీరే ఇలా ఉంటే విశ్వంలో వేరే ఆత్మలందరూ ఉంటారు కదా, మిగతా ఆత్మల యొక్క సమస్యలకి సమాధానం ఎవరిస్తారు? दुनिया वाले भी देख रहे हैं, ప్రపంచంలో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. उनको बाप दादा तो दिखाई नहीं देता है ना। వాళ్ళకి బాబ్దాదా అయితే కనిపించారు కదా. आपके बच्चों द्वारा ही भगवान का प्रत्यक्षता होना है। మీ పిల్లల ద్వారానే వాళ్ళకి భగవంతుని ప్రత్యక్షత జరగాలి. मास्टर मुक्तिदाता कहाँ है करके वो ढूंढ रहे हैं। మాస్టర్ ముక్తిదాత ఎక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళు వెతుకుతున్నారు. आपके एक सेकंड का वो जो एक ड्रॉप के शक्ति से మీ మీ యొక్క ఒక్క సెకండ్ యొక్క ఒక్క డ్రాప్ యొక్క శక్తితో उनको मुक्ति का एहसास होता है। వాళ్ళకి ఈ ముక్తి యొక్క అనుభవం జరుగుతుంది. देने वाला तो शिव बाबा है सागर के रूप में। ఇచ్చేవారైతే శివబాబానే, ఆయన సాగర రూపంలో ఇస్తున్నారు. हाँ, लेकिन आपको सिर्फ साधन बनना है। కానీ మీరు ఓన్లీ సాధనంగా తయారవ్వాలి. ऐसे आपको बाबा को फ्रेंड बनाएंगे ना, అలా మీరు బాబాని ఫ్రెండ్ కింద తయారు చేసుకున్నారు కదా. तो बाबा से निरंतर बातें करना, झगड़ा करना, खेलना बहुत अच्छा लगता है। కాబట్టి మీకు బాబాతో నిరంతరము గొడవలు పెట్టుకోవడము, లేకపోతే ఆడుకోవడము మీకు చాలా బాగా అనిపిస్తుంది. किसी भी बात में बाबा के साथ व्यवहार करना आपको मेहनत का एहसास नहीं होता है। ఏ విషయంలో అయినా బాబాతో మాట్లాడడం మీకు తీసుకోవాల్సిన శ్రమగా అనిపించదు. वर्तमान समय के अनुसार వర్తమాన సమయం అనుసారంగా बाप दादा का पार्ट బాబ్దాదా యొక్క పాత్ర सर्व आत्माओं को అందరి ఆత్మలకు सुख शांति का अंजलि देने का है। సుఖ శాంతుల యొక్క ఈ చిన్న చుక్క దోసిలి ఇవ్వడం అన్నమాట. हम जानते हैं మనందరికీ తెలుసు, हम संगम युग में हैं। మనందరము సంగమ యుగంలో ఉన్నాము. किसका संगम? ఎవరి యొక్క సంగమము? आत्मा और परमात्मा का संगम। ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంగమం. परमात्मा का पार्ट तो ये है, పరమాత్మని యొక్క పాత్ర అయితే ఇదే.
तो मेरा पार्ट क्या है? అయితే నా పాత్ర ఏంటి? ऐसे घर में भी दो लोग रहते हैं, हर एक का पार्ट क्या है मालूम रहना चाहिए ना। ఇంట్లోనే ఇద్దరున్నారు అనుకోండి. వాళ్ళలో ప్రతి ఒక్కరి పాత్ర ఏంటో తెలియాలి కదా వాళ్ళకి. स्टेज में दो लोग हैं, दो लोगों को मालूम रहना चाहिए ना, क्या मेरा पार्ट क्या है, उनका पार्ट क्या है। స్టేజ్ మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి. ఆ ఇద్దరికి తెలియాలి కదా నా పాత్ర ఏంటి, పక్క వాళ్ళ పాత్ర ఏంటి అని చెప్పి. एक ड्रामा में एक दिन में एक का पार्ट भीम है, दूसरा का पार्ट दुर्योधन है। ఒక స్టేజ్ మీద ఇద్దరిలో ఒకళ్ళ పాత్ర భీముడు, ఒకళ్ళ పాత్ర దుర్యోధనుడు. तो उसी दिन उस ड्रामा में उनको वही पार्ट करना है ना। ఆ రోజు ఆ పాత్రే చేయాలి కదా ఆ డ్రామాలో వాళ్ళు. नेक्स्ट डे और कोई स्टेज पर जाएंगे, एक का राम का पार्ट है, दूसरा लक्ष्मण का पार्ट है। నెక్స్ట్ తర్వాత రోజు వేరే స్టేజ్ మీదకి వెళ్ళి వేరే డ్రామా వేశారు అనుకోండి. అప్పుడు ఒకళ్ళదేమో రాముడి పాత్ర, ఇంకొకళ్ళది लक्ष्मण का पार्ट है। లక్ష్మణుడి పాత్ర. तो वही पार्ट उनको निभाना पड़ेगा ना। అదే పాత్ర వాళ్ళిద్దరూ చేయాలి కదా. तो बाबा का पार्ट है सभी को बेहद रूप में, निराकार रूप में सुख शांति देना। అయితే ఇక్కడ బాబ్దాదా పాత్ర ఏంటి? అనంతంగా శక్తిని ఇవ్వడం. तो मेरा पार्ट क्या है? అయితే నా పాత్ర ఏంటి? ज्ञान सुनना। జ్ఞానాన్ని వినడం. सुनना है क्या? सुनने का पार्ट है क्या? జ్ఞానాన్ని వినడమా నా పాత్ర? ज्ञान सुनाने का पार्ट है। జ్ఞానాన్ని వినిపించే పాత్ర. विश्व कल्याण का पार्ट है। విశ్వ కళ్యాణం చేసే పాత్ర. विश्व को शक्ति या वाइब्रेशन देने का पार्ट है। విశ్వానికి శక్తిని లేకపోతే వైబ్రేషన్స్ ఇచ్చే పాత్ర. विश्व को विजन करने का पार्ट है। విశ్వాన్ని విజన్ చేసేటటువంటి పాత్ర. बाबा के बाजू में बैठने का पार्ट है। బాబా పక్కన కూర్చునే పాత్ర. तो इस मुरली में बाबा क्या कहते हैं? అయితే ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారు? बच्चे, పిల్లలు, ऐसे आपको बाप समान स्नेही बनना है तो పిల్లలు మీరు ఇలా తండ్రితో సమానంగా స్నేహిలుగా తయారవ్వాలి అంటే కనుక बाबा ज्ञान का सागर है, బాబా జ్ఞానం యొక్క సాగరుడు, सुख का सागर है, సుఖ సాగరుడు, शांति का सागर है। శాంతి సాగరుడు. आपको क्या करना है? మీరేం చేయాలి? फ्रेंड बनकर ఫ్రెండ్గా అయ్యి उस सागर में समा जाना। మీరు ఆ సాగరంలోకి ఇమిడిపోవాలి. कोई कोई सागर को कल्पना करते हैं, కొంతమంది సాగరాన్ని కల్పితం చూసుకుంటూ ఉంటారు. कोई कोई फोटो में देखते हैं, కొంతమంది ఏంటి ఫోటోలో చూస్తూ ఉంటారు సాగరాన్ని. कोई कोई टीवी में देखता है, కొంతమంది ఆ సాగరాన్ని టీవీలో చూస్తూ ఉంటారు. कोई कोई सागर के नजदीक में जाकर उस वेव्स का साउंड सुनते हैं। కొంతమంది ఏంటి ఆ సాగరం దగ్గరికి వెళ్ళి అక్కడ కెరటాల యొక్క సౌండ్ ని వింటూ ఉంటారు. कोई कोई क्या करते हैं, समुद्र के नजदीक में कोई लॉड्ज है तो वो लॉड्ज में रहकर रूम द्वारा सागर को देखते हैं। కొంతమంది ఏం చేస్తారు, సాగరం దగ్గర లాడ్జ్ తీసుకుని ఆ లాడ్జ్ లో కూర్చుని సముద్రాన్ని చూస్తూ ఉంటారు. कोई कोई सागर के जो तट के ऊपर क्या करते हैं, खेलते हैं। కొంతమంది ఏంటి సముద్రపు ఒడ్డున ఆడుకుంటూ ఉంటారు. कोई कोई समुद्र के नजदीक में जाके उसके वेव के साथ खेलते हैं। కొంతమంది ఏం చేస్తారు, సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రం యొక్క కెరటాలతో ఆడుకుంటూ ఉంటారు. कोई कोई क्या करते हैं, उसमें नहाते हैं। కొంతమంది ఏం చేస్తారు, ఆ సముద్రంలో స్నానం చేస్తారు. कोई कोई उसके अंदर में जाकर स्विमिंग करता है। కొంతమంది ఆ సముద్రంలోకి వెళ్ళి ఈత కొడతారు. कोई कोई समुद्र के अंदर 5 मिनट 10 मिनट अंदर डूब जाते हैं, उसके बाद बाहर आते हैं। కొంతమంది ఏం చేస్తారు, 5 నిమిషాలు సముద్రంలోకి మునిగి మళ్ళీ బయటికి వస్తారు. बाबा क्या कहते हैं? బాబా ఏం చెప్తున్నారు? यहाँ तो सागर शिव बाबा है, ఇక్కడ సాగరుడు ఎవరు? శివబాబా. उसके साथ ये सभी करने वाले हम बच्चे हैं। ఆయనతో ఇవన్నీ చేసే పిల్లలు ఎవరు? మనమే. तो बाबा क्या चाहते हैं? బాబా ఏం కోరుకుంటున్నారు? उस समंदर के अंदर ऐसे समा जाओ, ఆ సముద్రం లోపల మీరు ఇమిడిపోండి. वहां सिर्फ समुंदर दिखना चाहिए, आप नहीं दिखना चाहिए। అక్కడ ఓన్లీ సముద్రమే కనిపించాలి, మీరు కనిపించకూడదు. जैसे पानी में आप शुगर ऐड करेंगे तो क्या होगा? ఎలా అంటే మీరు నీళ్ళల్లో పంచదార కలిపితే ఎలా ఉంటుంది? जो भी पानी पिएगा उस पानी को जहां भी यूज करेंगे उसमें शुगर ऐड होता है। ఆ నీళ్ళని ఎవరు తాగుతారో లేకపోతే ఆ నీళ్ళని ఎక్కడ వాడతారో ఆ నీళ్ళల్లో అక్కడ కలిసి ఉంటుంది పంచదార. तो वो जो शुगर है ना दिखाई नहीं देता है, అక్కడ ఆ పంచదార కనిపించదు మనకి, लेकिन टेस्ट से पता चलता है ना इसमें शुगर है। కానీ టేస్ట్ చూస్తే తెలుస్తుంది అందులో షుగర్ ఉంది అని చెప్పి. दिखने में तो पानी दिखता है,
చూడ్డానికైతే నీళ్ళే కనిపిస్తాయి. लेकिन शुगर जो टेस्ट करने से शुगर का पता चलेगा, चमड़ी को लगेंगे तो पता चलेगा इसमें शुगर एडेड है। కానీ మనం దాని టేస్ట్ చూసామో అనుకోండి, అందులో పంచదార ఉందని తెలుస్తుంది. అలాగే చర్మం మీద ఏదైనా శరీరం మీద ఏదైనా పడింది అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది అందులో పంచదార ఉంది అని చెప్పి. नॉर्मल पानी गिरेगा तो वहां चींटी नहीं आएंगे। మామూలుగా సాధారణమైన నీళ్లు పడ్డాయి అనుకోండి కింద, అక్కడ చీమలు రావు. शुगर एडेड पानी गिरा तो तुरंत चींटी आ जाएंगे वो पीने के लिए। పంచదార కలిపిన నీళ్లు కింద పడ్డాయి అంటే వెంటనే అక్కడికి చీమలు వచ్చేస్తాయి. ऐसे అలాగే आपका शरीर दिखाई देगा, మీ శరీరం కనిపిస్తుంది, लेकिन आपका मन కానీ మీ మనస్సు बाबा में బాబాలో ऐसे समा जाना चाहिए, ఎలా ఇమిడిపోవాలి అంటే, दुनिया की कोई भी शक्ति, ప్రపంచంలో ఏ శక్తి కూడా माया, మాయా, विकार, వికారాలు, रावण, రావణుడు, कोई भी परिस्थिति, ఇలాంటి పరిస్థితి అయినా సరే, विघ्न విఘ్నాలు आपसे बाबा को डिवाइड करने को नहीं होना चाहिए। మిమ్మల్ని బాబా నుంచి వేరు చేయకూడదు. जैसे दिखते आप हो, लेकिन आपकी हर संकल्प द्वारा, श्वास द्वारा भगवान का ही एहसास लोगों को होना चाहिए। అయితే చూడ్డానికి మీరే కనిపిస్తారు, కానీ మీ ద్వారా భగవంతుని యొక్క అనుభూతి వాళ్ళకి కలగాలి. जैसे ఎలా అంటే, छोटा बच्चा माँ के पेट के अंदर रहेगा तो, చిన్న పిల్లవాడు అమ్మ లోపల पेट के अंदर रहेगा तो అమ్మ కడుపులో ఉన్నప్పుడు वो बच्चों को मालूम ही नहीं रहता है कि मैं माँ के गोद में हूँ। ఆ పిల్లవాడికి తెలియదు నేను అమ్మ కడుపులో ఉన్నాను అని చెప్పి. लेकिन माँ जो भोजन खाती है वही एनर्जी उस बच्चों को मिलती है। కానీ అమ్మ ఏదైతే ఆహారం తింటూ ఉంటుందో దాని నుంచి ఆ ఎనర్జీయే లోపల ఉన్న పిల్లవాడికి వస్తుంది. ऐसे आपका मन बुद्धि सदा ईश्वरीय कार्य में स्मृति स्वरूप में रहने के कारण అలా మీ మనస్సు బుద్ధి కూడా ఎప్పుడు ఈశ్వరీయ స్మృతిలోనే ఉండడం వల్ల वही अनुभव, सुख, आनंद, आशीर्वाद आपको मिलता रहेगा। అదే అనుభవము, సుఖము, శాంతి, ఆశీర్వాదాలు మీకు దొరుకుతూ ఉంటాయి. जैसे आज लोग मोबाइल यूज करते हैं, कंप्यूटर यूज करते हैं, ఎలా అంటే ఈ రోజుల్లో జనాలు అందరూ కంప్యూటర్, మొబైల్ అలా ఉపయోగిస్తూనే ఉన్నారు. बीच बीच में भोजन खाते रहते हैं, भोजन अंदर जाएगा लेकिन अटेंशन तो मोबाइल और कंप्यूटर की तरफ रहेगा। మధ్య మధ్యలో భోజనం తింటూ ఉంటారు, కానీ వాళ్ళ అటెన్షన్ తింటూ ఉంటారు, కానీ వాళ్ళ అటెన్షన్ ఎప్పుడు మొబైల్ వైపు కానీ కంప్యూటర్ వైపు కానీ ఉంటుంది. इसका मतलब దాని అర్థము अपना तन, వాళ్ళ శరీరము, मन, మనస్సు, धन, ధనము, श्वास, శ్వాస, समय, సమయము, संकल्प, సంకల్పము, कर्म, కర్మ, कर्म का फल, కర్మ యొక్క ఫలితాలు, कर्मेंद्रिय, కర్మేంద్రియాలు सब भगवान को समर्पित करते हुए అన్నీ కూడా భగవంతుడికి సమర్పణ చేస్తూ वो सुख का अनुभव करते रहना। ఆ సుఖం యొక్క అనుభూతిని చెందుతూ ఉండండి. एक व्यक्ति समुद्र के अंदर में रहेगा तो क्या अनुभव करेगा? ఒక వ్యక్తి సముద్రం లోపల ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏం అనుభవం చెందుతారు? सिर्फ पानी का ही अनुभव करता है ना वो। అక్కడ వాళ్ళు ఓన్లీ నీళ్ళ యొక్క అనుభవమే కదా చెందుతారు. ऐसे అలాగే आपको और कुछ करने का जरूरत नहीं, सिर्फ बाबा के अंदर खो जाना, समा जाना। మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మీరు బాబాలోకి ఇమిడిపోండి అంతే. लेकिन కానీ ज्यादातर बच्चे क्या करते हैं? చాలా మంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? स्नेह के सागर में స్నేహం యొక్క సాగరంలో डुबकी लगाते हैं और तुरंत उठ जाते हैं। మునక వేసి వెంటనే లేచిపోతారు. जैसे कोई तीर्थ यात्रा में जाते हैं, ఎలా అంటే కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు स्पेशली माताएं స్పెషల్ గా మాతలు जो बहते हुए पानी में माना उनका उतना कनेक्शन नहीं रहता है, अनुभव नहीं रहता है, ప్రవహించే నీళ్లు ఉంటాయి కదా, వాళ్ళకి అంత అనుభవం ఉండదు. लेकिन दर्शन करने के पहले उस नैया में नहाना पड़ता है। కానీ అక్కడ దేవుని దర్శనం చేసుకునే ముందు ఆ నదిలో స్నానం చేయాల్సి ఉంటుంది. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? सिर से पांवों तक सारे उस नैया का पानी लगना चाहिए। అయితే ఏం చేయాలి? మొత్తం తల మీద నుంచి పాదాల వరకు ఆ నదిలో ఉన్న నీరు కావాలి వాళ్ళకి. तो नैया में नीचे चले जाते हैं వాళ్ళ నదిలోకి వెళ్తారు లోపలికి. और नाक बंद करके 1 सेकंड में ऐसे अंदर जाते, तुरंत बाहर निकल लाते हैं। ముక్కు మూసుకుని ఒక్క సెకండ్ లోపలికి నీళ్ళల్లోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేస్తారు. क्यों?
ఎందుకు? डर रहता है, వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. डर डर रहता है। వాళ్ళకి భయం వేస్తుంది. हाँ, पानी अंदर चले जाए, मुख में जा सकता है, कानों में जा सकता है, नाकों में जा सकता है, बहता हुआ पानी में मैं चला जाऊंगा तो इसे भी डर रहता है। ఎందుకంటే వాళ్ళకి ఎందుకు భయం వేస్తుంది అంటే, నా ముక్కులోంచి గాని, చెవుల్లోంచి గాని నీళ్లు లోపలికెళ్ళిపోతాయేమో, లేకపోతే ప్రవహించే నీళ్ళలో నేను కొట్టుకుపోతానేమో అన్న భయం ఉంటూ ఉంటుంది వాళ్ళకి. क्यों? ఎందుకు? वो ज्यादा समय वो नैया के साथ, सागर के साथ नहीं रहते हैं ना। వాళ్ళు ఎప్పుడూ ఆ నదితోని, సాగరంతోని ఎక్కువ కనెక్షన్‌లో ఉండరు కదా! लेकिन जिनको स्विमिंग आता है, కానీ ఎవరికైతే స్విమ్మింగ్ వచ్చో, वो नहाने के लिए जाते तो बाहर आते ही नहीं, उसका एंजॉय करते रहते हैं। ఎవరికైతే ఈత వచ్చో వాళ్ళ లోపల ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఆ నది నుంచి గాని, సముద్రం నుంచి గాని బయటికి రారు. ऐसे ही అలాగే भगवान के प्यार में, భగవంతుని యొక్క ప్రేమలో, स्नेह में, స్నేహంలో एक सेकंड में जो बाबा पद्मा पद्मों का कमाई देते हैं, ఒక్క సెకండ్‌లో బాబా ఏదైతే పదమాల యొక్క శక్తిని ఇస్తారో, और सारे विश्व की आत्माओं को दुआ देते हैं, మొత్తం విశ్వమంతటికి ఆత్మలందరికీ ఆశీర్వాదాలు ఇస్తారో, वो सुख का अनुभव करते रहना। ఆ సుఖాన్ని మీరు అనుభవం చేస్తూ ఉండండి. बाकी किनको क्या देना है वो मैं कर लेता। మొత్తం మిగతాది ఎవరికి ఏమి ఇవ్వాలో అవన్నీ నేను చూసుకుంటాను. मैंने दिया है करके संकल्प नहीं आना चाहिए। నేనే చేశాను అన్న సంకల్పం రానియద్దు. आपको देने का भी जरूरत नहीं है। మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. सेकंड बाय सेकंड उस समाज आने का सुख का अनुभव करते रहना। మీరు సెకను కూడా మీరు అందులోకి ఇమిడిపోయేటట్టే ఉండాలి. जैसे कि आप सेपरेट एक दुनिया में हो, इतना मस्त हो, ऐसे आपको लगना चाहिए। మీరు ఎలా ఉండాలి అంటే, మీరు ఎక్కడో వేరే ప్రపంచంలో ఉన్నాము అని చెప్పి అక్కడ బిజీగా ఉన్నాము అలా అనిపించాలి మీకు. तो ऐसे కాబట్టి అట్లా समय के अनुसार అనుసారంగా समर्थ बनना है। సమర్థంగా మీరు తయారవ్వాలి. एक सेकंड में निराकारी, एक सेकंड में साकार। ఒక్క సెకండ్‌లో మీరు నిరాకారులుగా అవ్వాలి. ఒక్క సెకండ్‌లో మీరు సాకారులుగా అవ్వాలి. ब्रह्मा बाबा भी బ్రహ్మబాబా కూడా जब साकार में थे, ఎప్పుడైతే సాకారంలో ఉన్నప్పుడు, अंतिम समय में అంతిమ సమయంలోను, जब संपूर्णता के नजदीक में थे, ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే సంపూర్ణతకి దగ్గరలో ఉన్నారో, तब बाबा तुरंत शांत हो जाते थे। అప్పుడు బ్రహ్మబాబా అకస్మాత్తుగా శాంతంగా అయిపోయేవారు. जैसे बाबा को मुरली चलाना बहुत अच्छा लगता था, ఎలా అంటే బాబాకి మురళి నడిపించడం చాలా ఇష్టంగా అనిపించేది. उस समय में भी बाबा तुरंत शांत हो जाते थे। ఆ సమయంలో కూడా బాబా వెంటనే శాంతంగా అయిపోయేవారు. क्यों? ఎందుకు? उस ब्रह्मा बाबा के मन बुद्धि को तुरंत शिव बाबा ले लेते थे। ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మబాబా యొక్క మనసుని, బుద్ధిని శివబాబా తీసేసుకునేవారు. क्योंकि ब्रह्मा बाबा और शिव बाबा के बीच में एग्रीमेंट हुआ था, ఎందుకంటే బ్రహ్మబాబాకి, శివబాబాకి మధ్యలో ఒప్పందం జరిగింది. मेरे पास जो चीज है उसका आप मालिक हो, आपके पास जो भी चीज है उसका मैं मालिक हूँ। మీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో వాటికి యజమానిని నేను, అలాగే నా దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో వాటికి యజమాని మీరు అన్న ఒప్పందం జరిగింది. आपको कुछ चाहिए मेरे द्वारा, वो पूछने का जरूरत नहीं, जब चाहे आप ले सकते। నా ద్వారా మీకు ఏదైనా కావాలి అంటే మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసేసుకోండి అని. ऐसे शिव बाबा उनके मन बुद्धि को ले लेते थे जब शिव बाबा का जरूरत होता था। అలాగా శివబాబాకి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు బ్రహ్మబాబా దగ్గర నుంచి ఆ వస్తువులన్నీ తీసేసుకునేవారు. ऐसे అలాగే आप सभी बच्चों को भी ఈ పిల్లలందరూ కూడా बाप समान बनना है। తండ్రితో సమానంగా తయారవ్వాలి. ऐसे समर्थ बनो। ఇలా సమర్థంగా తయారవ్వండి. इस स्थिति में रहकर ఈ స్థితిలో ఉంటూ आप अपने मन बुद्धि को भगवान के हाथ में देंगे तो మీరు మీ మనసుని, బుద్ధిని భగవంతుని చేతిలోకి ఇస్తే కనుక बाप दादा क्या करते हैं? బాప్దాదా ఏం చేస్తారు? विश्व में सारे आत्माओं की शक्तियां बिल्कुल खाली हो गई है। విశ్వంలోని सारे आत्माओं का जो शक्ति है ना, आत्माओं का जो शक्ति, सप्तगुणों का शक्ति सारा खाली हो गया, बैटरी डाउन। విశ్వంలో ఉన్న అందరి ఆత్మల యొక్క అన్ని శక్తులు తగ్గిపోయాయి, ఖాళీ అయిపోయాయి. వాళ్ళ బ్యాటరీ డౌన్ అయిపోయింది. शक्तियों के भिखारी बन गए हैं। వాళ్ళు శక్తుల గురించి బికారీలుగా అయిపోయారు. आपके द्वारा ఈ ద్వారా
बाबा अपनी शक्तियों को उस आत्मा को देकर चार्ज कराएगा। బాబ్దాదా ఆయన శక్తుల్ని మీ ద్వారా ఆ ఆత్మలకందరికీ ఇచ్చి వాళ్ళని ఛార్జ్ చేస్తారు. उनका पुकार आपको सुनाई नहीं देता है? వాళ్ళ పిలుపు మీకు వినిపించటం లేదా? इसीलिए అందువల్ల समय के अनुसार సమయం అనుసారంగా वो सभी आत्माओं को ఆ ఆత్మలందరికీ भगवान భగవంతుడు अपनी शक्तियों को देते हुए తమ శక్తుల్ని ఇస్తూ अपना प्रत्यक्षता कराना चाहता है। ఆయన ప్రత్యక్షతని చేయాలని అనుకుంటున్నారు. इसीलिए అందువల్ల दिन में రోజులో ज्यादा समय निकालकर ఎక్కువ సమయం తీసి इस कर्म के लिए ఈ కర్మల గురించి मन बुद्धि को परमात्मा के हाथ में देना। ఈ కర్మ చెయ్యడానికి మీ మనసుని బుద్ధిని భగవంతుని చేతిలోకి ఇవ్వండి. बाबा क्या कहते हैं? బాబా ఏమంటారంటే ईश्वरी विश्वविद्यालय में ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో 2 दिन, साल में 2 दिन సంవత్సరంలో 2 రోజులు आपको जो भी कर्म है वो छुट्टी डालकर మీకు ఏ కర్మలున్నా సరే అక్కడ మీరు మీరు సెలవు పెట్టి ईश्वरीय सेवा में ईश्वरीय सेवा केंद्र पर रहना है। ఈశ్వరీయ సేవలో కేంద్రంలో సేవా కేంద్రంలో ఉండండి. एक है शिवरात्रि का दिन, जिस दिन शिव बाबा का बर्थडे है। ఒక రోజేమో శివరాత్రి, ఏ రోజైతే శివుని బర్త్డే, శివబాబా యొక్క పుట్టినరోజు ఆ రోజు. उस दिन हम ज्यादातर लोग क्या करते हैं? ఆ రోజు మనం అందరూ చాలా మంది ఏం చేస్తూ ఉంటాము? सारे दुनिया के शिव का भक्ति का वायुमंडल रहता है। మొత్తం భక్తుల యొక్క శివుని యొక్క భక్తుల యొక్క వాయుమండలమే ఉంటుంది. इसलिए हम टेम्पल में जाकर वहां के लोगों को पॉम्पलेट्स बांटते हैं और शिव का संदेश देते हैं। అక్కడ మనం ఏం చేస్తూ ఉంటాము? దేవాలయాలకి వెళ్ళి అక్కడ శివ భక్తులందరికీ ఈ శివ సందేశాన్ని, పాంప్లెట్స్ ని పంచుతూ ఉంటాము. माना सेवा का इंटेंशन रहता है, साथ में शिव बाबा के साथ बर्थडे भी मनाते हैं। ఎందుకంటే అక్కడ సేవ చేయాలనే ఉద్దేశం ఉంటుంది, దాంతో పాటు అక్కడ శివబాబా యొక్క పుట్టినరోజు కూడా. दूसरा दिन है 18 जनवरी। రెండవ రోజు ఏంటంటే జనవరి 18. उस दिन ब्रह्मा बाबा का संपूर्ण होने का दिन है। ఆ రోజు బ్రహ్మబాబా సంపూర్ణమైన రోజు. उस दिन हम क्या करते हैं? ఆ రోజు మనం ఏం చేస్తాము? जब हम पहले ज्ञान में आए थे, हमारे सारे सेवा केंद्र पर ऐसा ही चलता था। మేము మేము జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఆ సేవా కేంద్రాలలో ఇవే జరుగుతూ ఉండేవి. सुबह अमृत वेले से वहां योग स्टार्ट होता था। అక్కడ ఉదయము అమృత వేళ నుంచి యోగం స్టార్ట్ అయ్యేది. सुबह से रात तक मुख का मौन, मोबाइल का मन, सब मौन रहता था। शांत रहना है। ఉదయం నుంచి రాత్రి వరకు నోటితోని మౌనంగా ఉండేవాళ్ళము, మొబైల్ తోనూ మౌనంగా ఉండేవాళ్ళము. वहां ही मुरली सुनना है। అక్కడే మురళి వినడము. वहां फ्रूट्स और दूध देते थे, वही पीना है। అక్కడ వాళ్ళు ఫ్రూట్స్ మరియు పాలు ఇచ్చేవారు, అవే తీసుకునే వాళ్ళము. क्यों? ఎందుకు? ज्यादा फोन का भोजन खाया तो नींद आता है करके उस दिन उतना ही देते हैं। ఎందుకంటే ఎక్కువ భోజనం తింటే గనక నిద్ర వస్తుందని అక్కడ అవే ఇచ్చేవారు. उसके बाद तपस्या और बट्टी और ब्रह्मा बाबा के बारे में अनुभव, ये सभी चलता था सेवा केंद्र पर। దాని తర్వాత తపస్సు మరియు బట్టి ఇంకా బ్రహ్మ బాబా గురించి అన్ని చెప్పేవారు. और शाम में बाबा का मिलन होता था। సాయంత్రం ఏమో బాబా యొక్క మిలనం జరిగేది. और रात में वहां ब्रह्मा भोजन भी रहता था। రాత్రి అక్కడ బ్రహ్మ భోజనం కూడా ఉండేది. इसका मतलब దాని అర్థము उस एक दिन सारी लौकिक दुनिया से डिटैच स्व पुरुषार्थ के लिए, स्व स्थिति इंप्रूवमेंट्स करने के लिए वो दिन रहता है। ఆ రోజు మొత్తం విశ్వమంతటితోనూ డిటాచ్ అయిపోయి ఆ రోజు స్వస్థితిని ఇంప్రూవ్ అవ్వడానికి అంతా అక్కడ జరిగేది, ఇంప్రూవ్మెంట్ జరిగేది. उस दिन ब्रह्मा बाबा भोला बाप के रूप में रहते हैं। आप जो भी कहते हैं बाबा हाँ जी तथास्तु कहते हैं। అక్కడ బ్రహ్మ బాబా ఎంత బోలాగా ఉండేవారు అంటే ఆ రోజు మనం ఏం అడిగినా హాజీ అనేసేవారు. ऐसे आप रहेंगे तो అలా మీరు ఉంటే గనుక आज दिन आप जो माउंट आबू में रहे, ఈ రోజు మీరు మౌంట్ ఆబులో ఉన్నా, अपने अपने सेंटर में रहे, లేకపోతే మీ సెంటర్ లో ఉన్నా, आप कितना सेफ रहे? మీరు ఎంత సేఫ్ గా ఉంటారు? अपने लौकिक रूप से, माया से, लौकिक कर्म से कितना डिटेच हुए हैं ना। అలా ఉన్నప్పుడు మీరు లౌకిక రూపంలో మాయ నుంచి లేకపోతే వేరే వికారాల నుంచి సేఫ్ గా ఉంటారు కదా ఆ రోజు. तो आज एक दिन जितना समर्थ बने ना, ఆ ఒక్క రోజు ఎంతో సమర్థవంతంగా తయారయ్యారు కదా. ऐसे ही అలాగే
ऐसे ही आपको हर रोज अपने स्थिति को बना के रखना है। అలాగే మీరు ప్రతిరోజు మీ స్థితిని తయారు చేసుకుని ఉంచుకోవాలి. ठीक है, इसलिए बाप दादा को फ्रेंड बनाओ। అందువల్ల మీరు బాప్దాదాని ఫ్రెండ్‌గా తయారు చేసుకోండి. तो ऐसे बाबा को फ्रेंड बनाया तो बातचीत भी ऐसा ही रहता है। అయితే ఇలా మీరు బ్రహ్మ బాబాని బాప్దాదాని ఫ్రెండ్ కింద తయారు చేసుకున్నారు అంటే మీ ఇద్దరి మధ్య మాటలు కూడా ఇలాగే ఉంటాయి ఫ్రెండ్ లాగే. सुबह सुबह बच्चे उस दिन बाप दादा को कह रहे थे, ఆ రోజు బా ఉదయమే పిల్లలు బాప్దాదాతో ఏం చెప్తున్నారంటే, आप जब जाने का ही था हमको कहकर तो नहीं जा सकते थे क्या? మీరు అప్పుడు వెళ్ళిపోయారు కదా! ఆ వెళ్ళే ముందు మీరు మాకు చెప్పి వెళ్ళాలి కదా! అని అన్నారు. तो ब्रह्मा बाबा ने शिव बाबा को भी पूछा। అయితే బ్రహ్మ బాబా కూడా శివ బాబాని అడిగారు. तो शिव बाबा ने कहा, मैंने पहले आपको बताया होता तो आप बच्चों को छोड़कर आ सकते थे या बच्चे जाने के लिए देते थे आपको? అయితే శివబాబా ఏం చెప్పారు అంటే, నేను ఆ రోజు మీకు చెప్పి ఉంటే మీరు పిల్లలకి చెప్పి ఉండేవారు. అప్పుడు పిల్లలు మిమ్మల్ని వెళ్ళనిచ్చేవారా? మీరు పిల్లల్ని వదిలి వచ్చేవారా? అని అడిగారు. तो बच्चों के साथ वो मोह है ना, वो जाने को नहीं देता था। అయితే పిల్లలతో ఏదైతే మోహం ఉందో అది వెళ్ళనిచ్చేది కాదు. इसलिए ड्रामा था, नष्ट मोह स्मृति स्वरूप बन गए, जो नेक्स्ट पार्ट के लिए तुरंत उड़कर चले आए। అందువల్లది డ్రామా, అందువల్ల నష్టమోహ స్థితిగా అయ్యి నెక్స్ట్ సేవ గురించి ఎగిరి వచ్చేసారు. बच्चों को भी मालूम नहीं था कि बाबा जाने वाले हैं, बाबा को भी मालूम नहीं था कि मैं जाने वाला हूँ। ड्रामा जैसे भावी था वैसे चल गया। పిల్లలకి తెలీదు బాబా వెళ్ళిపోతున్నారని. అలాగే బాబాకి కూడా వెళ్ళిపోతున్నానని తెలీదు. ఎందుకంటే డ్రామాలో అలా రాసిపెట్టి ఉంది. अभी डबल फॉरेनर्स कह रहे हैं, అయితే డబుల్ ఫారినర్స్ కూడా అంటున్నారు. 1969 में जब बाबा अव्यक्त हुए 1969లో బాబా అవ్యక్తమైనప్పుడు उसके बाद विदेश में सेवा चली। దాని తర్వాత విదేశాల్లో సేవ నడిచింది. फॉरेनर्स कह रहे हैं, बाबा 2-3 साल आप रहते तो हम भी आकर आपको देख सकते थे ना। అయితే ఫారినర్స్ వాళ్ళందరూ అంటున్నారు, బాబా మీరు 3 2 ఉంటే గనక మేము వచ్చి మిమ్మల్ని చూసేవాళ్ళం కదా. ये सुनकर बाबा हंस रहा है। ఇవన్నీ విని బాబా నవ్వుతున్నారు. क्यों? ఎందుకు? बच्चे, मैं अव्यक्त हुआ इसलिए आपको जन्म दिया मैंने। పిల్లలు, నేను అవ్యక్తమయ్యాను, అందువల్లే నేను మీకు జన్మనిచ్చాను. मैं अव्यक्त ही नहीं होता तो आपको मेरा पहचान कैसे होता था, आपका जन्म कैसे होता था? నేను అవ్యక్తమే అవ్వకపోతే మీరు ఎలా గుర్తిస్తారు? లేకపోతే మీరు నా పిల్లల కింద ఎలా తయారవుతారు? ऐसे ఇలాగే जैसे ब्रह्मा बाबा स्थूल धन द्वारा नष्ट मोह बने, ఎలా అయితే బ్రహ్మ బాబా స్థూల తనువుతో నష్టోమోహులుగా తయారయ్యారో, यज्ञ द्वारा, अपने साथियों द्वारा, बच्चों द्वारा सबसे नष्टा मोह स्मृति स्वरूप बने। యజ్ఞం ద్వారా, సహచరుల ద్వారా, ఈ అందరి ద్వారా నష్టోమోహుల కింద తయారయ్యి ऐसे ही फॉलो फादर करना है। ఎలా అయితే నష్టోమోహులుగా తయారయ్యారో అలా మీరందరూ కూడా ఫాలో ఫాదర్ అంటే ఫాదర్ ని ఫాలో అవ్వాలి. अव्यक्त होने के बाद ब्रह्मा बाबा ने क्या किया? అవ్యక్తం అయిన తర్వాత బ్రహ్మ బాబా ఏం చేశారు? जो भी साकार में बच्चे ईश्वरी सेवा के लिए निमित्त बनते थे, ఎవరైతే సాకారంలో, ఏ పిల్లలైతే సాకారంలో సేవ చెయ్యడానికి నిమిత్తంగా ఉండేవారో, आज भी जो निमित्त बन रहे हैं, ఈ రోజు కూడా, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఎవరైతే నిమిత్తంగా తయారవుతున్నారో उनका बैकबोन ब्रह्मा बाबा थे। వాళ్ళందరి యొక్క వెన్నుముక బ్రహ్మ బాబానే. हाँ, बैकबोन माना क्या है? ఆ వెన్నుముక అంటే ఏంటి? जैसे आत्मा कर्म करती है मुख द्वारा, आंखों द्वारा, कान द्वारा, हाथ द्वारा, पांव द्वारा। ఎలా అంటే, ఎలా అయితే ఆత్మ నోటి ద్వారా, చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా పని చేస్తూ కర్మలు చేస్తూ ఉంటుందో, तो आत्मा भी कर रहा है, लोगों को वो साधन भी दिख रहा है। ఇక్కడ ఆత్మ చేస్తుంది, అలాగే ఆ కర్మలు అన్నీ కూడా అందరికీ కనిపిస్తున్నాయి. ये सभी साधन किसके आधार पर खड़ा है? ఈ సాధనాలన్నీ ఏ ఆధారంగా నుంచుని ఉన్నాయి? अभी आपका बैकबोन ब्रेक हो गया तो ये साधन से आप कर्म कर सकते हो क्या? ఇప్పుడు ఇవన్నీ దేని ఆధారంగా పనులు చేస్తున్నాయి? ఇప్పుడు మీ వెన్నుముక ఇరిగిపోయింది అనుకోండి, ఈ సాధనాలన్నీ నిలబడి ఈ పనులన్నీ చేయగలవా? ऐसे ही అలాగే हर कर्म के लिए, ప్రతి కర్మ గురించి, हर ईश्वरी सेवा के लिए
ప్రతి ఈశ్వరీయ సేవ చెయ్యడానికి जो भी आत्मा से सेवा बनता है, ఏ ఆత్మతో అయినా ఏ ఆత్మైనతోనైనా సేవ జరుగుతుందో, भले वो मनसा हो, वाचा हो, कर्मणा हो, అది మనస అవ్వచ్చు, వాచ అవ్వచ్చు, కర్మణ అవ్వచ్చు ఆ సేవ. उसके पीछे शिव बाबा और ब्रह्मा बाबा का मेन इंटरफियरेंस रहता है, आज भी है। దాని వెనుక అంతా కూడా బ్రహ్మబాబా యొక్క, శివబాబా యొక్క ఇంటర్ఫియరెన్స్, అంటే వాళ్ళ పనే ఉంటుంది వెనకాల. ऐसे ही అలాగే आप बच्चों को भी ऐसी ही सारे सेवा में निमित्त बनना है। అలా మీ పిల్లలందరూ కూడా మీరు మొత్తం అంతటి సేవలోనూ మీరు నిమిత్తంగా తయారవ్వాలి. तो भगवान का जो शक्ति सारे आत्माओं को देने में निमित्त बनना है। కాబట్టి మీరు భగవంతుని యొక్క శక్తి అన్ని ఆత్మలకు ఇవ్వడానికి నిమిత్తంగా తయారయ్యి ఉండాలి. ऐसे नहीं कि मेरा सेंटर, मेरा जोन, मेरा ग्रुप, मेरा जूम और मेरा परिवार, ऐसा नहीं। నేను ఇలా నా సెంటర్కే, లేకపోతే నా జూమ్లో వాళ్ళకే, లేకపోతే నా కుటుంబ పరివారం వాళ్ళకే ఇలా ఇస్తాను అని ఉండకూడదు. सदा बेहद में रहना, సదా అనంతంగా అనంతంగా సేవ చేయాలి. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? समर्थ बनो। మీరు సమర్థంగా తయారవ్వండి. जैसे ब्रह्मा बाबा और शिव बाबा बेहद में सेवा कर रहे हैं, ऐसे समर्थ बनो। ఎలా అయితే బ్రహ్మబాబా మరియు శివబాబా ఎలా అనంతంగా సేవ చేస్తున్నారో, అలా మీరు కూడా సేవ చేయడానికి నిమిత్తులుగా తయారవ్వండి. भक्तों द्वारा भी जो भगवान अपना पहचान दे रहा है, భక్తుల ద్వారా కూడా భగవంతుడు ఆయన గుర్తింపు ఇస్తున్నారో, ऐसे ही उस कर्म के लिए भी आपको साधन बनना है। అలా ఈ కర్మలకి కూడా మీరు సాధనం కింద తయారవ్వాలి. लेकिन కానీ उसको देने का आपको संकल्प करने का जरूरत नहीं, उसके लिए आपको कुछ करने का जरूरत नहीं। వాళ్ళందరికీ ఇవ్వడానికి మీరు సంకల్పం చేయాల్సిన అవసరం లేదు. कुछ करने का भी जरूरत नहीं। ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు. सिर्फ आप फ्रेंड बनकर मेरे गोद में आकर आराम से अनुभव करते रहना। మీరు ఓన్లీ నాకు ఫ్రెండ్ కింద అయ్యి నా ఒడిలో కూర్చుని విశ్రాంతిగా కూర్చోండి. वो जो ईश्वरी सुख द्वारा वो सारे आत्माओं को शक्ति आकर मिल जाएगा। అప్పుడు ఆ శక్తి మీ ద్వారా అందరి ఆత్మలకు ఆ ఈశ్వరీయ శక్తి వెళ్ళి చేరుకుంటుంది. आज समर्थ दिवस है ना, ఈ రోజు సమర్థ దినము కదా. बाप दादा समान समर्थ बनना है ना। బాబ్దాదాతో సమానంగా మీరు సమర్థులుగా తయారవ్వాలి కదా. ब्रह्मा बाबा ने लास्ट में क्या बताया? బ్రహ్మ బాబా లాస్ట్ లో ఏం చెప్పారు? क्या शिक्षा दी? ఏం శిక్షణ ఇచ్చారు? निराकारी, निर्विकारी, निरहंकारी। నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి అని చెప్పి శిక్షణని ఇచ్చారు. मन से निराकारी, మనసుతో నిరాకారిగా ఉండడం. मैं आत्मा हूँ, बिंदु हूँ, भ्रकुटी के बीच में बैठा हूँ, वो नहीं, बिंदु भी नहीं, ओनली निराकारी। నేను ఆత్మను, నేను బిందువులా అయ్యి ఉన్నాను అని బిందువు కూడా అనుకోకూడదు. निराकार आत्मा कर्मेंद्रियों द्वारा कर्म करा रहा है। నిరాకారమైన ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మల్ని చేయిస్తుంది. करावनहार आत्मा है, करनहार साधन है। చేయించేవాళ్ళు ఆత్మ, చేసేవాళ్ళు సాధనం. जैसे ड्राइवर बनकर साधन द्वारा ड्राइविंग करते हो ना, चलाने वाला ड्राइवर है, साधन इंस्ट्रूमेंट्स है। ఎలా అయితే డ్రైవర్ కింద అయి కారు నడుపుతారో అలాగా ఆత్మ ఇక్కడ ఈ సాధనం ద్వారా నడిపిస్తూ ఉంటుంది అంతా. तो मन से सदा निराकारी, మనస్సుతో ఎల్లప్పుడూ నిరాకారిగా ఉండండి. वाचा में निरहंकारी। వాచాలో నిరహంకారిగా ఉండండి. भले मन से बात करते हो, मुख से बात करते हो, मोबाइल से बात करते हो, व्हाट्सएप से बात करते हो, फेसबुक से, जब भी आत्मा कुछ दुनिया की तरफ बात करना चाहता है, మీరు మొబైల్తో మాట్లాడినా, లేకపోతే మనసుతో మాట్లాడినా, నోటితో మాట్లాడినా, ఏదైనా సరే ఆత్మ ఈ ప్రపంచంలో వాళ్ళతో మాట్లాడాలి అంటే కనుక उस वाचा में निरहंकारिता आना चाहिए। ఆ ఆ వాక్కులో, ఆ మాటలలో నిరహంకారితనమే ఉండాలి. क्यों? ఎందుకు? मैं बात नहीं कर रहा हूँ, बाबा बात कर रहा है। ఎందుకంటే నేను ఏమి మాట్లాడట్లేదు, అంతా కూడా బాబానే మాట్లాడుతున్నారు అని ఉండాలి. जब बाबा बात कर रहा है तो मुझे क्यों अहंकार आता है? అక్కడ బాబా మాట్లాడుతూ ఉంటే నాకెందుకు అహంకారం వస్తుంది?
लेकिन हम लोग क्या करते हैं, कर्म तो बाबा से कराते हैं, जब फल आता है मैंने किया करके आ जाता है। కానీ మనం పిల్లలందరం ఏం చేస్తాము? కర్మలేమో బాబానే చేస్తారు. ఆ ఫలితాలు వచ్చినప్పుడు మాత్రం నేనే చేశాను అన్న అహంకారం వచ్చేస్తుంది. तो अहंकार भी नहीं आना चाहिए। కాబట్టి ఆ అహంకారం కూడా రాకూడదు. उसके बाद जब कर्म में आते हो, అండ్ తర్వాత కర్మలలోకి వచ్చినప్పుడు निर्विकारी रहना है। మీరు నిర్వికారిగా ఉండాలి. जो कर्मों का फल ఏ కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో स्वार्थ में नहीं रहना चाहिए। అది స్వార్థంలో ఉండకూడదు. मेरे लिए, मेरे परिवार के लिए, मेरे संसार के लिए नहीं रहना चाहिए। నా గురించి, నా పరివారం గురించి, సంసారం గురించి అని ఉండకూడదు. काम, क्रोध, लोभ, मोह, अहंकार, उसमें थोड़ा सा भी नहीं रहना चाहिए। అందులో కామ, క్రోధ, మోహ, లోభ, అహంకారాలు కొంచెం కూడా ఉండకూడదు. तो ऐसे निर्विकारी स्टेज में रहकर कर्म करो। అలా మీరు నిర్వికారి స్టేజ్‌లో ఉండి కర్మలు చేయండి. ये भी सुनने के बाद, सब सुनने के बाद बच्चे पूछ रहे हैं, అన్నీ విన్న తర్వాత పిల్లలు అడుగుతున్నారు, ये सभी करते बैठेंगे तो हमारा पाठ, हमारा हिसाब किताब, हमारा संसार कौन चलाएंगे? మేము ఇవన్నీ చేస్తూ కూర్చుంటే మా లెక్కాచారాలు, మా సంసారము ఇవన్నీ ఎవరు నిర్వర్తిస్తారు? बाबा कहते हैं, బాబా అంటున్నారు, ऐसे विश्व के लिए अंजलि देने के लिए निमित्त बनते हो ना। మీరు ఇలా విశ్వంకి ఇలాగా ఇంత చిన్న చుక్క ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారయ్యారు కదా! उस कर्मों का फल बाबा देता है ना। ఆ కర్మల యొక్క ఫలితం మీకు బాబా ఇస్తారు కదా! वो तो इतना अथाह मिल जाता है, అవి మీకు ఎంత ఎక్కువగా దొరుకుతాయి అంటే, उससे आपका पर्सनल प्रॉब्लम ऑटोमेटिकली सॉल्व हो जाता है। దానితో మీ పర్సనల్ ప్రాబ్లమ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే అవి ఆటోమేటిక్‌గా తీరిపోతాయి. तो समस्या आता है, क्यों आता है? అయితే సమస్య వస్తుంది. ఎందుకొస్తుంది? क्योंकि आपने पेमेंट नहीं किया, इसलिए तो समस्या आता है। ఎందుకంటే మీరు పేమెంట్ సరిగ్గా చేయలేదు. అందుకే సమస్య వస్తుంది. यहाँ कमाई भी बाबा कर रहा है, पेमेंट भी बाबा कर रहा है, आप क्यों चिंता करते हो? ఇక్కడైతే సంపాదన బాబా ఇస్తున్నారు. పేమెంట్ కూడా బాబాయే చేస్తున్నారు. మీరెందుకు చింతిస్తున్నారు? तो ऐसे निराकारी बनकर कर्म करने से ఇలా నిరాకారిగా తయారయ్యి కర్మలు చేస్తూ ఉంటే कर्म के बंधन में फंसेंगे नहीं। కర్మల యొక్క బంధనాల్లో మీరు చిక్కుకోరు. आप पूछते हैं वो कैसे होता है? మీరు అడుగుతారు అది ఎలా అవుతుంది అని చెప్పి. आज देखो, शिव बाबा और ब्रह्मा बाबा ఈ రోజు చూడండి శివబాబా మరియు బ్రహ్మ బాబా सारे विश्व के लिए सेवा दे रहे हैं कि नहीं? మొత్తం విశ్వమంతటికి సేవ చేస్తున్నారా లేదా? कैसे? ఎలా? निराकार रूप में। నిరాకార రూపంలో చేస్తున్నారు సేవ. लेकिन दुनिया में कितना दुख है, टेंशन है, दर्द है, कितना कुछ है। కానీ ప్రపంచంలో ఎంత దుఃఖము, టెన్షన్స్ ఉన్నాయి. हम तो थोड़े लोगों का देखते हैं, మనమైతే కొంతమందినే చూస్తాము. बाप दादा तो सारे विश्व को देखते हैं। బాబ్దాత అయితే మొత్తం విశ్వమంతటిని చూస్తూ ఉంటారు. वो उन सभी का समस्या का समाधान देते हुए भी थोड़ा सा भी विकार उनको टच नहीं करता है। వాళ్ళందరి సమస్యలు చూస్తున్నా సరే వాళ్ళ యొక్క వికారాలు ఏవి కూడా వీళ్ళని కొంచెం కూడా టచ్ చేయలేవు. समस्या का समाधान देते हैं लेकिन टच नहीं होता है दुख का। వాళ్ళు సమస్య యొక్క సమాధానాన్ని ఇస్తారు కానీ ఆ దుఃఖము వీళ్ళని టచ్ కూడా చేయలేదు. जैसे डॉक्टर ऑपरेशन करता है, पेशेंट रोता ही रहता है, लेकिन पेशेंट का दर्द का एहसास डॉक्टर नहीं लेता है ना। అయితే డాక్టరు పేషెంట్‌కి ఆపరేషన్ చేస్తూ ఉంటే ఆ నొప్పితో పేషెంట్ ఏడుస్తూ ఉంటాడు. కానీ ఆ నొప్పి డాక్టర్‌ని ఏమి ముట్టుకోలేదు కదా! जैसे कि कोई मांस सेल करते हैं, बकरी को मारते हैं, वो तो रोते रहते, लेकिन उसका दर्द को वो रिसीव नहीं करता है ना, इसलिए वो बेच सकता है। ఎలాగంటే మాంసం అమ్మేవాళ్ళు మేకని చంపుతారు. చంపినప్పుడు మేక ఏడుస్తుంది. కానీ అది వాళ్ళు ఆ దుఃఖాన్ని వాళ్ళు తీసుకోరు. తీసుకోకపోవడం వల్లే వాళ్ళు ఆ పని చెయ్యగలుగుతున్నారు. हाँ, उन्होंने ले लिया तो नेक्स्ट कर्म करने को उनका मन एक्सेप्ट नहीं करेगा ना, क्योंकि दर्द होता है। ఎందుకంటే వాళ్ళు అలా దుఃఖాన్ని తీసుకున్నారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ ఆ పనులు చెయ్యలేరు. ఎందుకంటే వాళ్ళకి దుఃఖం వచ్చేస్తుంది కాబట్టి. इसलिए అందువల్ల देह समझकर कर्म करने से इसका असर कर्म बंधन हो जाएगा, उसको आपको अनुभव करना पड़ेगा। కాబట్టి మీరు దేహంగా అయ్యి మీరు ఈ కర్మలు చేశారు అనుకోండి. ఆ వికారాలు, దుఃఖాలు అన్నీ మీకు మీకు వచ్చేస్తాయి. इसलिए जब कर्म करने का है,
అందువల్ల మీరు కర్మలు చెయ్యాలి అంటే కనుక निराकार आत्मिक रूप में रहकर कर्म करो। మీరు నిరాకారిగా ఆత్మిక రూపంలో తయారయ్యి మీరు కర్మలు చేయండి. उसके साथ जल्दी जल्दी कर्म करके వాళ్ళతో ఆ ఆ పనులు ఆ కర్మలన్నీ త్వరగా త్వరగా పూర్తి చేసి ज्यादा समय सारे विश्व को मुक्ति दिलाने के लिए निमित्त बनना। ఎక్కువ సమయం మొత్తం విశ్వమంతటికి ముక్తిని ఇచ్చే దానిలో ఉండండి. इसलिए అందువల్ల अभी से प्रैक्टिस करो। ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. 1 सेकंड में निराकार होके ईश्वरीय कार्य के लिए निमित्त बनना। ఒక్క సెకండ్లో మీరు ఈశ్వరీయ కార్యానికి నిమిత్తంగా తయారవ్వండి. नेक्स्ट सेकंड में जब शरीर का जरूरत होता है, पर्सनल पार्ट आता है, शरीर में आना और पार्ट करना। నెక్స్ట్ ఒక్క సెకండ్లో మీరు సేవ చేయండి. నెక్స్ట్ సెకండ్లోనే శరీరానికి కావలసిన जो कर्म करना है तो शरीर का आधार लेना। ఏదైనా కర్మలు చేయాలంటే శరీరాన్ని ఆధారంగా తీసుకోండి. ये तो विधि सारे दुनिया में बहुत चल रहा है। ఈ విధి మొత్తం ప్రపంచంలో అంతా నడుస్తుంది. कैसे? ఎలా? जो जरूरत है कर्म के लिए बाहर जाते हैं, ఎవరికైతే అవసరమో ఆ అవసరంతో శరీరంతో బయటికి వెళ్తారు. मन द्वारा बाहर जाते हैं, మనస్సు ద్వారా బయటికి వెళ్తారు. काम होते ही तुरंत मोबाइल पकड़कर बैठ जाते हैं। వాళ్ళకి పని అయిపోయిన వెంటనే మొబైల్ పట్టుకుని కూర్చుండిపోతారు. उनको इंटरेस्ट क्या रहता है? వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది? मोबाइल से खेलना। మొబైల్తో ఆడాలి అని. उनको काम करने को इंटेंशन नहीं रहता है। వాళ్ళకి పనులు చేయాలన్న ఉద్దేశం ఏమీ ఉండదు. और भोजन खाने का ऑर्डर भी जोमेटो द्वारा, मोबाइल द्वारा ही बुक करते हैं वो लोग। భోజనం చేయాలి అంటే ఆ ఆర్డర్ కూడా జొమాటో ద్వారానే బుక్ చేస్తారు. ठीक है, तो मोबाइल को ज्यादा यूज करते हैं ना। అయితే వాళ్ళు ఎక్కువ మొబైల్ ఉపయోగించుకుంటూ ఉంటారు కదా. ऐसे आप बाप दादा को ज्यादा यूज करो। అలా మీరు బాప్దాదాని ఎక్కువ ఉపయోగించుకోండి. ऐसे करने से అలా చేయటం వల్ల देखो अपने समस्या का समाधान कितना फास्ट मिलता है। చూడండి మీ సమస్య యొక్క సమాధానం ఎంత ఫాస్ట్ గా దొరుకుతుందో. तो ऐसे मेरे बेस्ट फ्रेंड को मैं देख रहा था। అలా నా ఫ్రెండ్ ని నేను చూశాను. तो फ्रेंड इन नीड इज फ्रेंड इन डीड। जिसको समस्या आता है उस समय जो हेल्प करता है वो ही है रियल फ्रेंड। ఎవరికి సమస్య వచ్చిందో ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేసేవాళ్లే అసలైన ఫ్రెండ్. अब जो मैंने बताया है, जो बच्चे मुझे सपोर्ट करते हैं, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాని గురించి ఏ పిల్లలైతే నాకు సపోర్ట్ చేస్తారో उन बच्चों को जब जरूरत होता है तब मैं आकर उनको सपोर्ट करता हूँ। ये मेरा गारंटी है। ఆ పిల్లలకి ఎప్పుడైతే అవసరమో నేను అప్పుడు వచ్చి వాళ్ళకి సాయం చేస్తాను, సపోర్ట్ చేస్తాను. ఇది నా గ్యారంటీ. इसीलिए అందువల్ల समय के अनुसार సమయం అనుసారంగా मैं जैसे कहता हूँ నేను ఎలా అయితే చెప్తానో ऐसे विधि से साधना करना। అలాంటి విధితో మీరు సాధన చెయ్యండి. क्यों? ఎందుకు? आगे आगे आपका ही हिसाब किताब पर्वत के रूप में बहुत आने वाले हैं। మున్ముందు మీవే లెక్కాచారాలే పర్వత రూపంలో రానున్నాయి. उसको पेमेंट करने के लिए उतना कमाई भी तो चाहिए ना। దాని అంతటికి పేమెంట్ చేయాలంటే మీ దగ్గర అంత సంపాదన కూడా ఉండాలి కదా. तो उसको पहले कमाई करके सेविंग करके रखना पड़ेगा ना। దాన్ని మీరు ముందు దాన్ని సంపాదించుకుని సేవింగ్ చేసి ఉంచుకోవాలి కదా. इसीलिए అందువల్ల इस विधि से बाप दादा को यूज करो। ఈ విధితో మీరు బాప్దాదాని ఉపయోగించుకోండి. बाबा करने के लिए रेडी है। బాబా అయితే చేయడానికి రెడీగానే ఉన్నారు. बाबा का ऐसा पार्ट है। బాబాది కూడా అలాంటి పాత్రే ఉంది. लेकिन కానీ जो बच्चे इसको समझकर ఏ పిల్లలైతే దీన్ని అర్థం చేసుకుని भगवान को భగవంతుడిని अपने तन मन जीवन देते हैं, వాళ్ళ తనువు మనస్సు జీవితము ఇస్తారో वही पदमा पदमपति बनते हैं। వాళ్లే పదమాల పతిలుగా తయారవుతారు. तो अभी आप डिसाइड करो आपको क्या बनना है। ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఎలా తయారవ్వాలో అన్నది. ऐसे ఇటువంటి सर्व సర్వ सदा स्नेह के सागर में समाये हुए। సదా స్నేహం యొక్క సాగరంలో ఇమిడిపోయి ఉన్న तो बाबा ने सर्व क्यों कहा? कोई भी सागर में समा सकते हैं, कोई भी। బాబా ఎందుకంటే అందరూ అన్నారు ఎవ్వరైనా సరే ఈ సముద్రంలోని ఇమిడవచ్చు. उसमें रहते हुए దాంట్లో ఉంటూ सदा लव में लीन रहने वाले, సదా ప్రేమలో లీనమై ఉండేవారికి सदा సదా करावनहार आत्मा स्वरूप में स्थित रहने वाले,
చేయించే ఆత్మస్వరూపంలో స్థితులై ఉండేవారికి सदा సదా 3 शब्दों के 3 పదాల शिव मंत्र को శివ మంత్రాన్ని प्रत्यक्ष जीवन में लाने वाले ప్రత్యక్ష జీవితంలోకి తీసుకొచ్చే వారికి सदा बाप के समान సదా బాబా సమానంగా मास्टर मुक्तिदाता बन మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి विश्व की आत्माओं को విశ్వ ఆత్మలకు मुक्ति दिलाने वाले ముక్తిని ఇచ్చేవారికి ऐसे అటువంటి सर्वश्रेष्ठ आत्माओं को సర్వశ్రేష్ఠ ఆత్మలకు बाप दादा का బాబ్దాదాల याद प्यार और नमस्ते। స్మృతులు మరియు నమస్తే. थैंक यू बाबा। థ్యాంక్ యూ పాపా.